హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ బస్ తెలుగు. ఈ వీడియోలో ఐపీఎల్కి సంబంధించిన రిటెన్షన్స్ న్యూస్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. దాని గురించి చెప్పబోతున్నా. అండ్ ఎంఎస్ ధోని అలాగే హిట్ మ్యాన్ రోహిత్ శర్మకి సంబంధించిన న్యూస్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో మొత్తం చూడండి, అట్లనే ఒక లైక్ ఇచ్చి ఛానల్కి సపోర్ట్ చేయండి. రిటెన్షన్స్ మోస్ట్ లైక్లీ నెక్స్ట్ అప్కమింగ్ ఐపీఎల్ 2025లో 6 రిటెన్షన్స్ ఉండే ఛాన్స్ ఉంది. 6 రిటెన్షన్స్ ఎలా ఉండే పాసిబిలిటీస్ ఉన్నాయంటే 3 పాసిబిలిటీస్ ఉండే ఛాన్స్ ఉంది. నేను ప్రిడిక్ట్ చేస్తున్నా 4 రిటెన్షన్స్ ప్లస్ 2 ఆర్టీఎం కార్డ్స్ అంటే మీకు తెలిసిందే, రైట్ టు మ్యాచ్ కార్డ్. ఒక ప్లేయర్ సేల్ అవుతున్నాడు, మన నుండి వేరే టీంకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందన్నప్పుడు టీమ్స్ ఆ కార్డ్ యూజ్ చేసి తన ప్లేయర్ని రిటర్న్ బ్యాక్ చేస్తాయి. అది ఆర్టీఎం కార్డ్. ఓకే, తెలియని వాళ్ళకు అర్థమవుతుందని చెప్పిన ఇది. అండ్ అది పక్కన పెడితే ఇది ఒక పాసిబిలిటీ. సెకండ్ పాసిబిలిటీ ఎలా ఉండే ఛాన్స్ ఉంది, 5 రిటెన్షన్స్ ఒక ఆర్టీఎం కార్డు ఉండే ఛాన్స్ ఉంది. ఇంకో పాసిబిలిటీ, ఇది లెస్ ఛాన్సెస్ ఉన్నాయి ప్రాబబిలిటీ పరంగా చూసుకుంటే, 3 ఆర్టీఎమ్స్ 3 రిటెన్షన్స్, ఇది ఒక పాసిబిలిటీ. ఈ 3 పాసిబిలిటీలలో ఒక పాసిబిలిటీ డెఫినెట్గా ఉంటుంది. అండ్ మోస్ట్ లైక్లీ నేనేం చెప్తా అంటే 4 రిటెన్షన్స్ 2 ఆర్టీఎమ్స్, దీనికి ఎక్కువ ఛాన్స్ ఉంది. లేదా 5 రిటెన్షన్స్ 1 ఆర్టీఎం కార్డ్, ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉంటుంది. ధోని విషయానికి వస్తే ఈ న్యూస్ని బేస్ చేసుకొని ధోని 100% ఐపీఎల్ 2025లో ఆడతాడని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ధోని ఆడకపోవటం అనేది కంప్లీట్ రిటెన్షన్స్ మీదనే బేస్ అయి ఉండే. 4 రిటెన్షన్స్ ఉండే, మోస్ట్ లైక్లీ ఆడకపోవచ్చు అనే న్యూస్ ఉండే. సో ఇప్పుడు 6 రిటెన్షన్స్ కన్ఫర్మ్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఎంఎస్ ధోని ఐపీఎల్ 2025లో ఉంటాడు. సో ఎంఎస్ ధోని ఫ్యాన్స్ డెఫినెట్లీ వీడియో షేర్ చేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోద్దు. మళ్ళీ తలా ఫర్ ఏ రీజన్ ఉండాలి కదా. అండ్ నెక్స్ట్ రోహిత్ శర్మ. మోస్ట్ లైక్లీ ఈ న్యూస్ ఇంకో ఇండైరెక్ట్ న్యూస్ ఏం చెప్తుందంటే రోహిత్ శర్మ వేరే ఫ్రాంచైజీకి వెళ్ళే ఛాన్సెస్ కూడా హైగా ఉన్నాయి. అండ్ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఫీలింగ్ దట్ రోహిత్ శర్మని వేరే ఫ్రాంచైజీలో చూడాలనుకుంటారు? ఒకవేళ చూస్తే ఏ ఫ్రాంచైజీలో చూడాలనుకుంటారు అనేది చెప్పండి. అండ్ ఈ వీడియో అప్డేట్ ఇంతే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం క్రికెట్ బస్ తెలుగుని ఫాలో అవ్వండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.